సార్ ఇప్పుడు సాధారణంగా రైతులు వచ్చేసి పెట్టుబడికి లోన్స్ అప్లై చేయాలని అనుకుంటారు. ఏదో ఒక గవర్నమెంట్ బ్యాంకులలో పోయి లోన్స్ అడిగితే రైతుకు లోన్ ఇవ్వడానికి బ్యాంకర్స్ వచ్చేసి 20 రకాలుగా 30 రకాలుగా ఆలోచిస్తారు. అది లేదు ఇది లేదంట. అదే వేరే ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయినా కానీ సాఫ్ట్వేర్స్కి అయినా కానీ వేరే వాళ్ళకు ఇమీడియట్గా లోన్ శాంక్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు సార్ అలా? అంటే లోను ఈ రికవరీ సమయంలో ఇవైతేనే మాత్రం మాకు వస్తాయని చెప్పి ఆలోచన బ్యాంకర్స్లో ఉంటుంది. అలా కాకుండా ఈ రైతుని బాగు చేసి మనం అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఆలోచన ఉండే పరిస్థితి ఉన్నట్టయితే ఆ బ్యాంకర్ తీసుకొచ్చి రైతుకు లోన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ రైతుకు లోన్ ఇచ్చిన తర్వాత ఏం సక్రమంగా వినియోగిస్తారా, సరిగ్గా దీన్ని ఉపయోగించుకొని చేయగలంటే 1000 రకాలైన ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆలోచన విధానంలో మార్పు వచ్చి అవసరమైతే వాళ్ళకి అక్కడ గ్రామ పెద్దలు వాళ్ళే ఉంటారు. కాబట్టి లోన్ ఇచ్చేటప్పుడు చర్చ జరిగి ఇదిగో మీ గ్రామం బాగుపడాలంటే మీరు అందరూ తీసుకున్న లోన్ సక్రమంగా కట్టి దీన్ని ఉపయోగించుకొని ఈ పరిశ్రమ పెట్టుకొని లేకపోతే ఈ అభివృద్ధి చేసుకుని ఈ కార్యక్రమం చేసుకునే ఆలోచన ఈ బ్యాంకు సమూహాల్లో ఏర్పాటు చేసుకుంటే అదే పిహెచ్సి మాదిరిగా వాళ్ళకు ఉన్నట్టయితే గ్రామంలో చర్చ జరుగుతుందండి. ఇప్పుడు నేనున్నాను, నా కుటుంబంలో 45 సభ్యులు ఉన్నారు. ఆ 45 సభ్యులు కూడా నేనేదైనా ఇచ్చేస్తే దాన్ని సరిదిద్దడానికి చూస్తూ ఉంటారు. ఏ రకంగా మా నాన్న 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొచ్చి దీన్ని ఎలా కట్టడం మిగిలినటువంటి నా భార్య పిల్లలకు ఆలోచించి మరి జీవించాలన్న ఆలోచన. నేనైతే వయసు అయిపోయినా సరే వాళ్ళు ఇంకా జీవించాలి కదండి. ఏ రకమైన మార్పు తీసుకురావాలని చెప్పి శ్రద్ధ రాబోయే రోజుల్లో వస్తుంది. బ్యాంక్స్ కూడా ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే బ్యాంక్ అంటే ప్రభుత్వ సంస్థ. బ్యాంక్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సేవా సౌకర్యాలు సౌలభ్యాలు అందించడానికి ఉండే పరిస్థితి. కాబట్టి అలా కాకుండా మీరు ఏంటంటే పారిశ్రామికవేత్తలకు మరొకరు మరి ఎక్కువ లోన్లు ఇచ్చి ఏదో బ్యాంక్ అంటే వ్యాపారమే కాదు సేవ కూడా ఉండాలనే ఆలోచనతోటి రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పి నాకైతే నమ్మకం ఉంది. అలా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా కృషి చేయాల్సిందికి ఎదురు బ్యాంకు చైర్మన్లు కానీ అధికారులు కానీ ఆయా విభాగాల వ్యక్తులు కానీ ఆలోచన చేసి రైతును రక్షిస్తే రైతు డెఫినెట్గా రాజయ్యే పరిస్థితి తప్పకుండా ఉంది. రైతును కనిపెడతా ఉండాలండి. అంటే కనిపెట్టడం అంటే చేయుత. ఇప్పుడు నేను వయసు అయిపోయింది, నేను గౌరవం మెట్లు దిగలేకపోతే తాత రా అని చెప్పేసి చేయి పట్టుకునే విధంగా రైతులో మార్పు తీసుకురావడానికి ఇమీడియట్గా రైతుని కనుక్కోవడానికి చవానీలు అనేక రకాలైనటువంటి A1 ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పరిస్థితి చక్కెర గురించి మనకి బారామతి దాంట్లో అప్పుడే ప్రారంభమైంది. ఎక్కడో అమెరికాలో కూర్చున్నటువంటి వాళ్ళు స్వచ్ఛంద ఆలోచించి దీన్ని రక్షించాలి, ఇక్కడ జనాభా ఎక్కువగా ఉన్నారు, దీని ఆలోచన పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు మన ప్రాంతంలో కూడా అటువంటి తీసుకొచ్చి CSR ఫండ్స్, కంపెనీల తాలూకా CIA ఫండ్స్ ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళి రైతుని కేంద్రీకృతం చేసి రైతే రాజుని చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మిగిలిన అన్ని అభివృద్ధితో పాటు రీసెర్చ్ జరుగుతూ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి రీసెర్చ్ తల పదాలు రైతు కూడా వెళ్ళడానికి ప్రధానంగా బ్యాంక్ పరపతి. ఏం చేద్దామని ఇప్పుడు నేను ఒక విత్తనాల బస్తా కొనుక్కోవాలంటే మనకి డబ్బు కావాలంటే ధనం అతి ముఖ్యమైనది. కాబట్టి దాన్ని బ్యాంకర్స్ ఏర్పాటు చేసి పండిన పంటకు కావాల్సినటువంటి సేంద్రియ ఎరువులు తయారు చేసుకొని గొర్రెలు మేకలు పెంటలు కావాల్సినటువంటి వాటన్నిటిని ఏర్పాటు చేసుకొని అతి తక్కువ ఖరీదు సేంద్రియ బాగా దిగుబడి వచ్చి జీలుగా జనుము లాంటి విత్తనాలతో పాటు ఇటువైపు ఈ జీవుల నుంచి మరి పాలు పాడి పంటకి సౌలభ్యం పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికైతే 4-3 ఆవులైన చిన్న రైతు స్థాయిని బట్టి 10 ఆవులు 15 ఆవులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నాటావు తాలూకా పాలు కూడా ఇవాళ చక్కటి ఆరోగ్యం ఉండే 100 ఏళ్ళ పూర్వం మనకి ఆరోగ్యం బతుకున్నారంటే వాళ్ళు తినేటటువంటి ఆ రోజుల్లో ఈ రైస్ తక్కువ పండే పరిస్థితుల్లో మిగిలినటువంటి ఈ తృణధాన్యమైనటువంటి గంటలు జొన్నలు రాగులు ఇవన్నీ కూడా ఆహారంగా ఉపయోగించుకుని అసలు మనకు జనరల్గా అంబలి అని అంటామండి. అది పూర్వం మా ప్రాంతానికి అంబలి రాజ్యం అనేవారు. అంబలి తప్ప ఏం దొరికేది కాదండి. ఒక రాత్రిలో మా అమ్మ కొంచెం అన్నం గంట అన్నం వరి అన్నం కలిపి పెడితే ఆ మధ్యాహ్నం సమయంలో అంబలు తయారు చేసుకొని పెడతలని సట్లు ఉండేయండి, మట్టితో చేసేటట్టు నల్లటివి. అది తీసుకొని వెళ్తే అక్కడ గట్ట మీద పెట్టుకొని ఏదో పొలంలో పని చేసుకొని తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఆకలిస్తే మంచినీళ్ళు ఒక కొండతో ఈ అంబలి వాళ్ళు ఎవరికి కావాల్సిన సట్టు పెట్టిన తర్వాత మధ్యాహ్నం తాగి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో అప్పుడు వేడివేడి అన్నం 4 కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు వాళ్ళు మేము అందరం కలిసి తినే పరిస్థితి ఆ పరిస్థితులు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. కాబట్టి మొదటగా ఈ కేంద్రీకృతమైనటువంటి బ్యాంకు ఆ ప్రాంతంలో చేసినటువంటి వాళ్ళకి మనం చేసే విధంగా చేయాలి. నేను ఇవ్వాలి ఈ గ్రామానికి ప్రభుత్వ పరంగా నేను జీతం తీసుకుంటున్నాను, నా కుటుంబం బాగోవాలి, దేశం బాగోవాలి, వీళ్ళందరూ బాగోవాలని చెప్పి ఆలోచన వచ్చినట్టయితే
ఈ రైతుకి ఈ కష్టం కాకుండా పరపతి కూడా కల్పించినట్టయితే అనేక రకాలైన ఈ యాంత్రికమైనటువంటి కొత్త రీసెర్చ్ డేటా వెళ్ళే పరిస్థితి వచ్చి సుసంపన్నమైనటువంటి భారతదేశం అయ్యే పరిస్థితి ఉంది. దానికి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒకసారి మనసులో తలుచుకుంటున్నాం. పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు కాబట్టి అలాగే నా సేవను కూడా చేయాలనే ఆలోచన మీకున్నటువంటి ఈ అధికారులకి ఏర్పాటు చేసుకొని పిహెచ్సిసి లాంటి ఈ రైతులను గ్రామాన్ని రక్షించడానికి గ్రామ రక్షణ కార్యక్రమాలు రావాలి తప్పించి పార్టీలు ఎన్నికలైన తర్వాత ఓటేసిన తర్వాత ఆ రోజుతో మర్చిపోయి గ్రామ అభివృద్ధి వైపు జాయిన్ అవ్వాలి. పూర్వం మనకు రామాలయాలు కానీ అసలు రామాలయం ఎప్పుడుది ఏనాటిదండి. ఈవేళ దాన్ని సంపూర్ణంగా నిర్మాణం చేసి చర్చించి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని దాన్ని తప్పించిన పరిస్థితి కోర్టు ద్వారా దగ్గర నుంచి పెద్ద మనుషుల ద్వారా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. కూడా అలాంటి పరిస్థితి మనం గ్రామాలయము లేదా దేవాలయము మరొకటి కట్టుకునేటప్పుడు సామూహికంగా ఎలాగైతే ఆలోచన చేస్తాం రైతును బాగు చేయడానికి